హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో మా బాబు స్కూల్లో ఇచ్చిన వెల్కమ్ కిట్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. జనరల్గా ఏ స్కూల్లో అయినా వెల్కమ్ కిట్ అనేది కామన్ కదా, కానీ సిటీ స్కూల్స్లో వెల్కమ్ కిట్లో ఏమేమి ఉంటాయి అని అందరికీ కొంచెం క్యూరియస్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే 3 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఒక స్కూల్ బ్యాగ్, తర్వాత ఒక స్టేషనరీ కిట్ ఉంది, ఒక పౌచ్ ఉంది, ఇంకా స్టోరీ బుక్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని నోట్ బుక్స్, తర్వాత వర్క్ షీట్స్ ఉన్నాయి. లాస్ట్లో కొన్ని వైట్ కలర్ షీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్గా ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఈ A3 పేపర్స్ మ్యాక్సిమం వచ్చేసి డ్రాయింగ్ యాక్టివిటీస్కి అనుకుంటా. అప్రాక్సిమేట్లీ 50 పేపర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోల్డర్స్, టోటల్గా 3 ఫోల్డర్స్ అయితే ఇచ్చారు. ఒకటి నాకు తెలిసి క్లాస్ వర్క్, ఒకటి హోంవర్క్, ఒకటేమో డ్రాయింగ్ షీట్స్కి అనుకుంటా. ఇదైతే పెద్ద ఫోల్డరు. డ్రాయింగ్ వర్క్ షీట్స్ పెట్టుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. క్వాలిటీ వైజ్, సైజ్ వైజ్ అయితే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి నార్మల్గా మనం జనరల్గా చూసే ఫోల్డర్స్, ఒకటి క్లాస్ వర్క్కి, ఒక హోంవర్క్కి అనుకుంటా. ఇదేమో వెల్క్రో పౌచ్, సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడైతే స్టేషనరీ కిట్ చూద్దాము. ఇది సపరేట్ ప్యాకింగ్తో వచ్చింది. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా. స్టేషనరీ కిట్లో ఇచ్చిన అన్ని ప్రొడక్ట్స్ ఫ్యాబర్ క్యాసెల్ కంపెనీ నుంచే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి క్రేయాన్ సెట్. ఇదైతే ఆయిల్ పాస్టల్స్ 25 పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క కలర్లో 3 షేడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక రూలర్ అయితే ఇచ్చారు. తర్వాత మళ్ళీ సేమ్ ఆయిల్ పాస్టల్స్, ఒకటి స్కూల్లో పెట్టాలి, ఒకటి ఇంట్లో పెట్టాలనుకుంటా. తర్వాత వచ్చేసి 2B పెన్సిల్స్ డ్రాయింగ్కి. ఇది కూడా ఫ్యాబర్ క్యాసెల్ కంపెనీయే. ఇవైతే ఆల్రెడీ షార్ప్ చేసే వచ్చాయి. 10 ఉన్నాయి. తర్వాత వచ్చేసి రైటింగ్కి, క్లాస్ వర్క్, హోంవర్క్, రైటింగ్కి ఇవి. ఇందాక చూపించినవేమో డ్రాయింగ్కి. ఇందులో ఒక ఎరేజర్, షార్ప్నర్ అయితే ఇచ్చారు. ఇవైతే షార్ప్ చేయలేదు. నెక్స్ట్ 2 పెయింటింగ్ బ్రషెస్ అయితే ఇచ్చారు. ఒకటి థిక్ది, ఒకటి తిన్నది. తర్వాత 3 షార్ప్నర్స్, 3 ఎరేజర్స్ ఉన్నాయి ఒక జిప్ లాక్లో. ఇదైతే స్టేషనరీ. ఇవి మొత్తం ఇచ్చారు. ఇప్పుడు వీటి కాస్ట్లు చూద్దాము. 2B పెన్సిల్స్ అయితే 65 రూపీస్, రైటింగ్ పెన్సిల్స్ అయితే 60 రూపీస్, ఆయిల్ పాస్టల్స్ అయితే 120 రూపీస్, ఈచ్ సెట్ వచ్చేసి 120 రూపీస్. నెక్స్ట్ రూలర్ వచ్చేసి 22 రూపీస్. కరెక్ట్గా మినిమం ఎసెన్షియల్స్ ఎంతవరకు అయితే కావాలో అవి మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ స్కూల్ బ్యాగ్. ఇదైతే రెడ్ కలర్లో ఉంది. ఫ్రంట్ ఒక స్మాల్ పాకెట్ ఉంది, పెన్సిల్స్, ఎరేజర్స్ పెట్టుకోవడానికి. జిప్స్ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. తర్వాత 3 పెద్ద పార్టీషన్స్ అయితే వచ్చాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ పెట్టుకోవడానికి. క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. దేని మీదైనా వాళ్ళ స్కూల్ లోగో అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ స్టోరీ బుక్స్. స్టోరీ బుక్స్ 3-4 అయితే ఇచ్చారు. ఇదొక పెద్ద నవెల్లా ఉంది. ఇదొక స్టోరీ బుక్. ఇదైతే ఓకే. ఇది కంప్యూటర్ బుక్. ఇది కూడా బాగుంది. తర్వాత ఇది సెమ్ 1 ఫేజ్ 1 బుక్స్. సెమ్ 1కి మొత్తం, అంటే ఫస్ట్ 5 మంత్స్లో. ఇది సెకండ్ 5 మంత్స్కి. ఫేజ్ 2 ఓరియంటేషన్లో అయితే ఫేజ్ 1 బుక్స్ అన్నీ ఓపెన్ చేసి చూడమన్నారు, లేబుల్ చేయమన్నారు. అందుకని ఇప్పుడు నేనైతే ఫేజ్ 1 ఒక్కటే ఓపెన్ చేస్తాను. ఇవి నోట్బుక్స్. నోట్బుక్స్ అయితే 3 ఇచ్చారు. ఈ చిన్నది డైరీ. ఈ బ్యాగ్లో ఉన్నవి కన్నడ కిట్, హిందీ కిట్, అంటే లాంగ్వేజెస్. ఇవి కన్నడ పౌచ్, ఇదేమో హిందీ పౌచ్. హిందీ బుక్స్ అయితే చాలా ఇచ్చారు. హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాము. దాదాపు ఒక 5-6 బుక్స్ ఉన్నాయి. ఇది కన్నడ పౌచ్. మొత్తం బుక్స్ అయితే ఇన్ని ఉన్నాయి. 1వ తరగతి పిల్లోడికి ఇన్ని బుక్సా అని అనుకుంటున్నారు కదా. సిటీ స్కూల్స్ ఎలా ఉంటాయి, అక్కడ స్కూల్ బుక్స్ ఎంత నాలెడ్జబుల్గా ఉంటాయి అని మీలో చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా, మన ఊరు సైడ్ ఉన్న వాళ్ళందరికీ.
అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను, కొంతమందికైనా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని. ఇప్పుడు నేనైతే ఫేజ్ 1 బుక్ అయితే ఓపెన్ చేస్తున్నాను, అంటే ఫస్ట్ సెమిస్టర్ బుక్. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసేద్దాము. లోపల ఒక ఇన్వాయిస్ అయితే ఉంది క్రాస్ చెక్ చేసుకోవడానికి. టోటల్ ఎన్ని బుక్స్ ఇచ్చారు, ఇన్వాయిస్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి. టోటల్ అయితే మాకు 13 బుక్స్ అయితే ఉన్నాయి ఈ సీల్లో. ఇందులో మొత్తం వర్క్ షీట్స్, ఫోనిక్స్ బుక్స్, పోర్ట్ఫోలియోస్, ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ షీట్స్ అయితే ఉన్నాయి. బుక్స్ అన్నిటికీ లేబులింగ్ అయితే చేయమన్నారు, కానీ కవర్లు అయితే వేయక్కర్లేదంట. అదే వేయమన్నట్టయితే అదో పెద్ద టాస్క్ అయ్యేది నాకు. ఇన్ని పుస్తకాలు కట్టలేయాలంటే మినిమం ఒక 4-5 అవర్స్ అన్నా పట్టేది. ఎందుకో మరి కవర్స్ అయితే వద్దని చెప్పారు. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ లేబుల్ చేసి అలా పంపించేయడమే. నాకైతే హ్యాపీగా ఒక టాస్క్ తగ్గిందనే అనుకుంటా. ఎందుకంటే 10 పేపర్లు, 20 పేపర్లు కలిపి ఒక బుక్గా ఫామ్ చేశారు. ఇన్ని బుక్స్కి కవర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా టైం పట్టేసిద్ది. ఈ బుక్స్ అన్నీ చూస్తుంటే క్లాస్ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోంవర్క్ కూడా అదే వర్క్ షీట్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం డీటెయిల్గా చూస్తే కానీ అర్థమవదు ఏంటా అని చెప్పి వీళ్ళ ప్రాసెస్. సేమ్ బుక్ 2 సెట్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఒకటి క్లాస్ వర్క్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ హోంవర్క్ వచ్చింది అనుకుంటా. నాకైతే ఈ వర్క్ షీట్స్ అన్నీ చూస్తుంటే రైటింగ్ పార్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యూనిఫామ్స్ అయితే చూద్దాము. ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, జస్ట్ 5 డేస్కి అయితే వచ్చాయి. వాళ్ళు చెప్పడం అయితే 10 డేస్కి వస్తాయని చెప్పారు, కానీ మాకు వితిన్ 5 వర్కింగ్ డేస్లో వచ్చాయి. అన్ని సైజెస్ అయితే ఇప్పుడు చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా మేము ఇచ్చిన మెజర్మెంట్స్కి. నేనైతే అన్నీ ఒక్కొక్క పేరే ఆర్డర్ చేశాను. ఇవి ఎలా ఉన్నాయో చూసి మళ్ళీ సైజులు ఏమైనా వేరియేషన్ వస్తాయేమో చూసుకొని తర్వాత ఇంకో సెట్ అయితే ఆర్డర్ చేయాలి. 2 pairs ఆఫ్ సాక్సెస్ అయితే తీసుకున్నాము. ఎక్కడైనా వీళ్ళ లోగో అయితే ఉంటుంది కంపల్సరీ. ఇలా తెల్లటి సాక్స్ని 4 రోజుల్లో నల్లగా చేసుకొస్తారు పిల్లలు. ఏ గ్రేనో బ్రౌనో పెట్టచ్చు కదా చక్కగా. నెక్స్ట్ స్కూల్ యూనిఫాము డైలీ అయితే ఇదే వేసుకోవాలి. రెడ్ కలర్ పోలో టీషర్ట్ ఇచ్చారు, ఇది క్వాలిటీ అయితే బాగుంది. డైలీ స్కూల్కి ఈ టీషర్టే వేసుకెళ్ళాలి. దీనికి బోటం వచ్చేసి షార్ట్ ఇచ్చారు ఒకటి. ఓకే, టీషర్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ వింటర్ జాకెట్, ఇది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 365 డేస్ చలి, వాన ఇవే ఉంటాయి కదా. సో అందుకని కోల్డ్ కాఫ్ నుంచి ప్రివెంట్ చేయాలంటే ఈ జాకెట్ అయితే ఉండాల్సిందే. ఇది హూడీతో ఉంది, జిప్ అన్నీ బాగానే ఉన్నాయి. చూస్తుంటే ఇయర్ మొత్తం మా బాబు అయితే రెడ్ కలర్లో మునిగి తేలాల్సిందే. ఎందుకంటే వాడి హౌస్ కూడా ఫైర్ వచ్చింది. సో వాడి స్పోర్ట్స్ వేర్ కూడా రెడ్ టీషర్టే అయిపోయింది. రెడ్ కలర్ ఉన్న ప్లేస్లో బాగుంది బ్రైట్గా. ఆ బ్లాక్ కలర్ ఉన్న హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం ఫేడ్ అయినట్టుగా అనిపిస్తుంది నాకేంటో. నెక్స్ట్ది స్పోర్ట్స్ బాటము, ఇదైతే చాలా పెద్ద సైజు వచ్చేసింది. మేము అక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉంది, కానీ ఇదేంటో చాలా పెద్దది వచ్చింది. వీళ్ళు ఆల్టరేషన్ చేస్తారో లేదంటే ఎక్స్చేంజ్ చేస్తారో చూడాలి. ఇది వచ్చం ట్రాక్ ప్యాంట్లా ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ టీషర్ట్, చెప్పా కదా మా బాబుకి ఫైర్ వచ్చిందని చెప్పి. సో ఇది కూడా రెడ్ అయిపోయింది. లేదంటే ఇందులో ఎల్లో, బ్లూ, గ్రీన్ కేటగిరీస్ ఉంటాయి. సో వీడికి ఇది కూడా రెడ్ అయిపోయింది. ఇది కూడా పోలోనే. ఇది యూనిఫామ్ కింద బోటము. ఇదైతే షార్ట్ ఇచ్చారు, అంటే రోజు ఈ షార్ట్ ఫస్ట్ చూపించిన పోలో టీషర్ట్ రెడ్ది వేసుకోవాలి స్కూల్కి. నాకెందుకో వేస్ట్ దగ్గర ఈ షార్ట్ కూడా లూజ్ అయిద్ది అనిపిస్తుంది. ఇప్పుడైతే వేస్ట్ చూడాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. నాకైతే 2 బోటమ్స్ లూజ్గానే అనిపిస్తున్నాయి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని. బాయ్ ఫ్రెండ్స్, ఇన్ అనదర్ వీడియో, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.